వేడి నీళ్ళే కదమ్మా? అవునా? మీ నాన్నమ్మకివ్వు. తీసుకోనానమ్మా. అసలే ఆరోగ్యం బాగాలేదు, పైగా ఈ మోకాళ్ళ నొప్పులు ఒకటి. వీళ్ళ ముగ్గురిని బయటికి పంపించాలి. ఎలా? ఆ వేడి నీళ్ళు తాగమ్మా. తాగుతాలే. నాన్నా, చెప్పు నాన్న. నానమ్మకి మోకాలు నొప్పిగా ఉంది, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చెప్పాను కదా. అవును రాజా. ఆ, తీసుకోండి. నానమ్మని నడిపించి తీసుకెళ్లకుండా ఆటోలో జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. షేర్ ఆటోలోనా? షేర్ ఆటోలో వద్దు నానమ్మా, సపరేట్గా ఒక ఆటో మాట్లాడుకొని దాంట్లో వెళ్ళు. అలాగే శైలజాని కూడా తీసుకువెళ్ళండి. శైలజ ఎందుకు రాజా, నేను తీసుకెళ్తాలే. ఇంట్లో శ్రావణిని చూసుకోవాలి కదా. అరే, శ్రావణిని నేను చూసుకుంటాను నాన్న, మీరు వెళ్ళండి వెళ్ళండి. పాద నానా, జాగ్రత్త. కొంచెం టైం పట్టినా పర్వాలేదు, నానమ్మకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి తీసుకురండి. అలాగే నాన్న, రామ్మా. వెళ్ళండి. అమ్మయ్యా, అక్షయ, నీకోసమే వెయిటింగ్. త్వరగా రా. ఇంకా అక్షయ్ రాలేదేంటి? అక్షయ, నీకోసమే వెయిటింగ్. త్వరగా రా. అన్నయ్య, వదిన ఇంకా రాలేదా? లేదు శ్రావణి, తన కోసమే వెయిట్ చేస్తున్నాను. నాన్న, నానమ్మ, శైలజ ఎక్కడన్నయ్యా? అది నానమ్మకి కాలు నొప్పిగా ఉంటే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. వచ్చేస్తారులే. అన్నయ్య, మీ వదిన వచ్చినట్టుంది, నువ్వు వెళ్ళి గదిలో పడుకో. వెళ్ళు. బాగా నొప్పిగా ఉన్నట్టు నటించు, సరేనా? నిజంగానే నొప్పిగా ఉందన్నయ్య. అయితే నటించాల్సిన అవసరమే లేదు. సారీ, నార్మల్గానే ఉండు. సారీ అన్నయ్య. రా అక్షయ, లోపలికి రా. రా రా. ఇంత త్వరగా నా కోసం వస్తామని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. నేను మీకోసం రాలేదు, శ్రావణి రమ్మని ఫోన్ చేస్తే తన కోసం వచ్చాను. ఓహో, అలాగా. శ్రావణి గదిలోనే ఉంది. శ్రావణి, శ్రావణి, మీ వదిన నీకోసం వచ్చింది చూడు. వెళ్ళు. శ్రావణి, వదినా, పడుకో పడుకో. పర్వాలేదు వదినా, కూర్చోండి.
బాగా నొప్పిగా ఉందా? బాగా నొప్పిగా ఉందోదినా. పెయిన్ కిల్లర్ వేసుకున్నా నొప్పిగా ఉందా? అవునోదినా. ఈ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేయగానే వందనకి నొప్పి తగ్గిందని చెప్పిందే. ఓరి నాయనో, శ్రావణి కంగారు పడుతుందేంటి? ఫేస్లో రియాక్షన్ని బట్టి అక్షయ్ కనిపెట్టేస్తుందేమో. నోరు తెరిచి వెంటనే చెప్పు శ్రావణి. ఆ? చెప్పు శ్రావణి, నీకు నిజంగానే చెయ్యి నొప్పిగా ఉందా? తప్పుగా అనుకోకోదినా. నువ్వు కోపంగా ఉన్నావని అన్నయ్య ఫీల్ అవుతున్నాడు. అందుకే అన్నయ్య చెప్తే నేనే నీకు ఫోన్ చేసి రమ్మని చెప్పాను. హ్మ్. ఓహో, ఇదంతా ఆయన పనన్నమాట. ఉండు, మీ అన్నయ్య సంగతి చెప్తాను. వదినా వదినా, ప్లీజ్ వదినా, అన్నయ్యనేమీ అనకు. అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలియట్లేదే. శ్రావణి, ఈ విషయంలో నువ్వు కలగ చేసుకోకు, రెస్ట్ తీసుకో. మేనేజ్ చేయడం కూడా రాదా? రివర్స్లో ఉందా? అది శ్రావణికి హెల్త్ బాగోలేదు కదా, ఆ కంగారులో. శ్రావణితో మాట్లాడావా? తనకి ఎలా ఉందంట? నొప్పిగా ఉందని చెప్పిందా? శ్రావణికి నొప్పిగా ఉందా లేదా అని పక్కన పెడితే, ఇప్పుడు మీరు నొప్పికి ఎలా తట్టుకుంటారో చూసుకోండి. ఎందుకు, ఏమైంది? నటించకండి. మీ రీల్ రియల్ అని తెలిసి చాలా సేపయింది. కనిపెట్టేసింది. ఏంటి బాస్? సారీ అక్షయ. ఏంటి సారీ పూరి అంటూ మన ప్రాబ్లం శ్రావణికి ఎందుకు చెప్పారు? తనకున్న పెయిన్ సరిపోదా? ఇప్పుడు మనసుకు కూడా పెయిన్ ఇవ్వాలా? మరేం చేయమంటావు? నేను ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయవు. అందుకే శ్రావణితో చెప్పి ఫోన్ చేయమన్నాను. తప్పే. సారీ. చేసింది చేయడం, సారీ చెప్పడం